బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. హయత్ నగర్, నాగోల్, చైతన్యపురి పోలీస్ స్టేషన్స్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. హయత్ నగర్ అంజనాద్రి నగర్ లో గుడికి వెళ్లి వేస్తున్న విజయ్ అనే మహిళా మెడలో నుంచి 3.5 తులాల పుస్తల తాడు లాక్కెళ్లారు దుండగులు. నాగోల్లో బ్లైండ్స్ కాలనీలో మనమ్మ అనే మహిళ మెడలో నుంచి 2.5 తులాల పుస్తల తాడు దొంగిలించారు. అలాగే చైతన్యపురిలో మరో మహిళ మెడలో నుంచి చైన్ ను లాక్కెళ్లారు బైక్ పై వచ్చిన స్నాచర్స్. హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతూ ఉన్నారు. మొత్తంగా 3 ప్రాంతాల్లో పుస్తల తాడును లాక్కెళ్లిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, హయత్ నగర్, నాగోల్ అలాగే చైతన్యపురిలో 3 ప్రాంతాల్లో కూడా చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు ఈ చైన్ స్నాచర్స్. మరి 3 చోట్ల కూడా ఒకే నిందితులు చైన్ స్నాచింగ్ చేయడం జరిగిందా? ప్రస్తుతం ఒకే రోజు 3 చైన్ స్నాచింగ్ ఘటనలు హైదరాబాద్ లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హయత్ నగర్ లో మొట్టమొదటగా 9 గంటల అనంతరం కూడా ఇద్దరు దుండగులు పల్సర్ 220cc బైక్ పైన వచ్చారు. మొదట హయత్ నగర్ లో చైన్ స్నాచింగ్ చేశారు. అనంతరం అరగంట సమయంలోనే నాగోల్లో బండ్లగూడలో చైన్ స్నాచింగ్ చేశారు. మహిళా మెడలో నుంచి చైన్ లాక్కెళ్లారు. అనంతరం థర్డ్ స్పాట్, 3వ స్పాట్, ప్రస్తుతం మనం అదే స్పాట్ లో ఉన్నాం. ఈ స్పాట్ లోకి వచ్చినటువంటి దుండగులు ఎగ్జాక్ట్లీ 10:20 ప్రాంతంలో టెంపుల్ కి వెళ్లి వస్తున్నటువంటి ఆదిలక్ష్మి అనే మహిళా మెడలో నుంచి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కొంత భాగాన్ని ఎత్తుకెళ్లారు. ఇదే స్పాట్ లో మనం చూస్తున్నాం. ఇక్కడ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇద్దరు బైక్ పై వచ్చినటువంటి దుండగులు 3 టెంపుల్ కి సంబంధించినటువంటి వెళ్లి వస్తున్నటువంటి మహిళలని టార్గెట్ గా చేస్తూ రెక్కి నిర్వహించి చేసినట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం, దుండగుల కోసం గాలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఈ కాలనీ కూడా ఆర్కేపురం, ప్రస్తుతం మనం చైతన్యపురి ఆర్కేపురం కాలనీలో నిర్మానుష ప్రాంతం. ఉదయం ఇంకా నిర్మానుషంగా ఉంటుంది. ఈ సమీపంలో ఉన్నటువంటి టెంపుల్ నుంచే ఓ మహిళ టెంపుల్ కి వెళ్లి తన ఇంటికి తిరిగి నడుచుకుంటూ వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ ఇదే స్పాట్ లో మనం ఉన్నటువంటి ఈ స్పాట్ లోనే చైన్ స్నాచింగ్ జరిగింది. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా దుండగులు వచ్చారు, ఎలా దాడి అటాక్ చేసి ఆ చైన్ ని లాక్కెళ్లారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బాధిత మహిళ ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఇదే స్పాట్ లో జరిగింది కాబట్టి ఒకసారి అడుగుదాం. మేడం, ఎట్లా జరిగింది? మార్నింగ్ నేను టెంపుల్ కని 9:30 అప్పుడు వెళ్ళానండి. హనుమాన్ టెంపుల్ కి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి 10:20 అట్లా అయిందన్నారు. ఆ టైంలో ఇద్దరు బండి మీద వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి ఇలా లాగేసి చైన్ ని తెంపేశారు. కొంత భాగం నేను ఇలా గట్టి పట్టేసుకున్నాను. వాళ్ళకి వచ్చిన వరకు తెంపుకొని వెళ్ళిపోయారు. అప్పటికే మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే మీరు తీసుకెళ్లేటప్పుడు వెంటనే పట్టుకున్నాం. అది అంటే నాకు వాళ్ళు ఎట్లా అన్నప్పుడు తెలుస్తుంది కదా, ఏదో అన్నట్టుగా ఇట్లా గట్టి పట్టేసుకున్నాను. వాళ్ళకి వచ్చిన వరకు వాళ్ళు తెంపేసుకుని వెళ్ళిపోయారు. మొత్తం ఎన్ని తులాలది అది? వాళ్ళు ఎంత తీసుకెళ్లారు? 4 తులాల పైన ఉంటుందండి. నాది సగం పోయింది. సగం మీరు అప్పటికి అంటే అరిచారా? ఇక్కడ ఎవరు లేరా? ఏం జరిగింది? నేను అసలు అరిశాను, ఏమైందో అసలు నాకు తెలియదు. ఆ మూమెంట్ లో నాకేం అర్థం కావట్లేదు. నేనైతే అరిశానని అన్నారు చుట్టుపక్కల వాళ్ళంతా. ఈ పైనుండి వాళ్ళు అందరూ అరుస్తున్నారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు వెంటనే. అప్పటికే ఇటు నుంచి ఒకసారి చెప్పండి, ఎట్లా వచ్చారు? ఎట్లా ఇక్కడ నుంచి వచ్చారు? ఇలా తెంపేసుకుని ఇలా స్పాట్ లైట్ వెళ్ళిపోయారు. ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ వెళ్ళిపోయారు. అంటే మీరు కొంత పరిగెత్తినట్టు కూడా సీసీ కెమెరాలో కనిపిస్తుంది. అంటే వాళ్ళు లాగినప్పుడు ఆ ఫోర్స్ కి ముందుకెళ్ళాను, కానీ వాళ్ళు వెంటనే నేనేం పరిగెత్తింది కాదు, కానీ నన్ను ఆ ఫోర్స్ కు లాగేశారు. కొంచెం ముందు వరకు వెళ్ళారా అంతే. వాళ్ళు సీసీ ఫుటేజ్ లో చూస్తే ఒకసారి ముందుకెళ్లారు, మళ్ళీ ఒక యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చారు. అంటే మీరు అక్కడి నుంచి టెంపుల్ కి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా ఏమైనా అనుమానాస్పదంగా వాళ్ళు ఏమైనా కనిపించినట్టు? నేను అసలు ఏం చూసుకోలేదు. నా ఆలోచనలో నేను వస్తుంటా కదా, నా ఆలోచనలో నేను ప్రకారం వెళ్ళిపోతున్నాను. అది బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి లాగేస్తారు. సీసీ కెమెరాలలో మొత్తం ఎక్కడ? ఎందుకంటే ఒక ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడ సీసీ కెమెరాలో? ఇక్కడ ఉంది, ఇటువైపు ఉంది, అటువైపు ఉంది, 3 వైపులో ఉన్నాయి. పోలీసులు అంటే వివరాలు ఇప్పటికే మీరు కంప్లైంట్ చేశారు? పోలీసులు వచ్చారు, ఇదే సేమ్ అడిగారు ఎట్లా అయింది ఏంటనేసి. ఎలా వెళ్ళారు మీరు గుడికి? ఒక్కరే వెళ్ళారా అంటే ఒక్కరిని వెళ్ళి ఒకదాన్నే వస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇక ఇలా చేశారు. వాళ్ళని అంటే పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా స్లో అయ్యారు. స్లో అయ్యి మీ దగ్గర నుంచి లాక్కెళ్ళారు.
అయితే నేను అసలు వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు, అంత నేనేం పట్టించుకోలేదు. నాది పోయేటప్పుడు నాది గట్టి పట్టుకున్నా కానీ ఇక నాకు తర్వాత ఏం జరుగుతుందో కూడా ఏం తెలియదు నాకు ఆ నిమిషంలో. వాళ్ళు 1 minute లోనే మొత్తం అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా వెళ్ళిపోయారు. సో చూడొచ్చు ఇక్కడ మహిళ కొంత అంటే ఆమె వెంటనే అటాక్ చేసేయడంతో వెంటనే అప్రమత్తమైంది, ఆ చైన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. సో అందులో సగభాగం మాత్రమే వెళ్ళిపోయింది. 4 తులాలు 2 తులాలు సుమారుగా దుండగులు ఎత్తుకెళ్ళినట్లు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయింది. ఎందుకంటే దుండగులు మొదట రెక్కి నిర్వహించారు, ఒక రౌండ్ ఇక్కడికి టెంపుల్కి వెళ్ళి వస్తున్నటువంటి మహిళలనే టార్గెట్ చేసినట్లు కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళి వస్తున్న ఒంటరి మహిళను చూశారు. మొదట ఇక్కడ నుంచి ఈ రూట్లో వెళ్తున్నటువంటి ప్రదేశాన్ని చూసుకున్నారు, ఎవరు లేను, కొంత ఓపెన్ స్పేస్గా ఉంది, కొంత రద్దీ కూడా ఎవరు లేరు, మనుషులు పెద్దగా జనసంద్రం ఎక్కువగా లేదని చెప్పినటువంటి భావించిన దుండగులు ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ఆ మహిళ మిడిల్ నుంచి లాక్కెళ్లారు. అనంతరం అవతల సైడ్ నుంచి ఏదైతే ఈ రూట్లో 2 రౌండ్లు వేశారు, సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డ్ అయింది. అనంతరం అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఆ రైట్ సైడ్ కు వెళ్ళినట్లు కూడా సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుంది. సో ఒక్కసారిగా 3 ఘటనలు ఒకటే రోజు 3 ఘటనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. హయత్ నగర్ లో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మహిళా కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళ మెడలోంచి 3.5 తులాల బంగారు గొలుసుని ఎత్తుకెళ్లారు, మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లారు. అనంతరం బండ్లగూడలో సేమ్ ఎగ్జాక్ట్లీ ½ an hour ఒంటరి మహిళలు నిర్మానుష్య ప్రదేశాలని టార్గెట్ గా చేసుకుని 220 పల్సర్ పైన వచ్చినటువంటి దుండగులు ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాచింగ్ చేసి దాదాపు ఈ ఒక్క రోజులోనే సుమారు 10 తులాల వరకు కూడా ఈ బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళినట్లు కూడా చెప్తున్నారు. సో గతంలో చేసినటువంటి చైన్ స్నాచర్లే ఈ రోజు చైన్ స్నాచింగ్ పాల్పడ్డారా, లేదంటే వీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దుండగులు అనేది కూడా పోలీసులు దర్యాప్తు. ఇప్పటికే దుండగులు వాడినటువంటి 220 పల్సర్ బైక్ కూడా దొంగిలించి దొంగతనం చేసి వచ్చి చైన్ స్నాచింగ్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. క్షుణ్ణంగా 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ సంచరించారు, ఎక్కడెక్కడ వీళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేశారు, ఎందుకంటే ఇక్కడ కీలకంగా టెంపుల్కి వెళ్ళి వచ్చినటువంటి మహిళల్ని టార్గెట్ గా చేస్తూ వీళ్ళు దుండగులు చైన్ స్నాచింగ్ పాల్పడ్డట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో గతంలో చేసిన దుండగుల వీరు కొత్తగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేశారా అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సీసీ కెమెరాలు దొంగిలించినటువంటి బైక్ ఆధారంగా అయితే దుండగులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలుగా కూడా పోలీసులు గాలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ దర్యాప్తులో నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఇంకా దర్యాప్తు అనంతరం ఈ దుండగులు గతంలో కూడా ఏమైనా నేరాలకు పాల్పడ్డారనేది కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.